మిత్రమా, చాలా బాధాకరం. ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ లో మేము గ్రామాలు తిరగడం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొన్ని గ్రామాలు మండలాలు, ఈ సీతయ్యగూడెం చెరువు అని ఇక్కడ అనేక అశ్వరావుపేట మండలం ఇలాంటి చాలా ఏరియాలు తిరగాలని ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరగడం జరుగుతుంది. కొన్ని ఇక్కడ నుండి చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ రావడం, ఆ కంప్లైంట్ పట్టుకొని అని ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులను కూడా పిలుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా కలెక్టరు, ఇక్కడ ఉన్న పిఓ గారు, మిగతా అధికారులందరినీ కొన్ని సమస్యల మీద ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సమస్య ఉంది. ఆ సమస్యలను సమీక్షించాలని వచ్చడం జరిగింది. కానీ చాలా సిగ్గుచేటు. ఉదాహరణకు ఈ చెరువు పరిస్థితి చూసా, 6 సంవత్సరాలు అయింది అంటున్నారు. 6 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గిరిజన బిడ్డలకు పట్టించుకునే దాఖలే లేవు. 3000 ఎకరాలు పండుతుందంట, 2 పంటలు. కానీ దాదాపు 6 సంవత్సరాల నుండి ఒక్క పంట కూడా వేసుకోలేకపోతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పడం ఎంత సిగ్గుచేటు. గతంలో మిషన్ భగీరథ అన్నారు, మిషన్ కాకతీయ అన్నారు, కాళేశ్వరం అన్నారు. మరి యాడికి పోయినాయి? ఇళ్లలో దాచుకొని ఫామ్ హౌస్ లో పెట్టుకునే పరిస్థితి గతంలో. దానివల్ల అప్పుల పాలైనాం, మేము జీతాలు ఇవ్వకొని ఇప్పుడు అంటాడు. అయినా మేము ప్రజలకు పని చెప్తానా అంటారు. మరి వచ్చే సంవత్సరం అయింది, ఇతను ఏం చేస్తున్నాడు? పెద్ద మాటలు మాట్లాడితే కుదరదు స్వామి. చాలా మంది ఇక్కడ ఉన్న నుండి ఇక్కడ గెలిపించినందుకు ఇక్కడ నుండి 3 మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ 3 మంత్రులు ఏం చెప్తారు? నిద్రపోతారా? మీరు గ్రామాలకు పని చేస్తారా? మా జిల్లాలకు రాష్ట్రాలకు పని చేస్తారా? మరి దేనికోసం పని చేస్తారు అని ఇక్కడ గెలిపించిన ఆదివాసీ గిరిజన బిడ్డల వాళ్ళనే మీరు గెలిచిడా? ఇక్కడ ఉన్న ఈ 4 ఉమ్మడి జిల్లాల నుండే మీకు 41 సీట్లు వచ్చి ఇక్కడ అధికారంలోకి వచ్చిరు. అది మీరు మర్చిపోతున్నారు. రాబోయే కాలంలో ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ గతంలో జరిగిన వాళ్ళకు మీకు చెంపపెట్టు అవుతుంది. ఇది మీరు కొంచెం ఊహించుకోవాలి. అయితే ఏదైనా బాధాకరమైన విషయం ఏంటంటే ఆదివాసీ బిడ్డలను పట్టించుకునే దాఖలు లేవు. ఆదివాసీ హక్కులు కాపాడే దిక్కే లేదు. వాళ్ళు అనేక మాటలు, ఏదో బ్యాంకర్కి పోతే బ్యాంకు లోన్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ అడిగితే ఇల్లు ఇవ్వకపోవడం, చెరువులు తెగితే 6 సంవత్సరాలు చూడకపోవడం, అని నీళ్లు లేకపోవడం, కనీస అవసరాలు తీర్చలేని దౌర్భాగ్యాలు వీళ్ళు ఉండడం. మరి దేనికోసం ఉన్నారో మరి చూడాలి. దాని మీద మాకు చాలా కంప్లైంట్లు మా కమిషన్కి రావడం ఉన్నాయి. ఈ కమిషన్కి మొత్తం కంప్లైంట్లు తీసుకున్నాం. ఇక నేను ఈ కమిషన్ నిన్న కంప్లైంట్ వీళ్ళకి నోటీసుల ద్వారా వీళ్ళకి సామాన్లు జారీ చేస్తాయి. వీళ్ళు కనుక పని చేయలేకపోతే ఇక్కడ ఉన్న అధికారులకు వారెంట్లు కూడా వస్తాయి. కాబట్టి మీరు కొంచెం అధికారులు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు వీళ్ళు పట్టించుకుంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి బడ్జెట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? కాబట్టి ఇవన్నీ చూడాలి. ఖచ్చితంగా మేము కూడా మా సైడ్ హామీ ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఉన్న అన్ని ప్రపోజల్లు మాకు ఇక్కడ కలెక్టర్ కి, పిఓ గారికి రాసివ్వండి. కొన్ని ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయ్యే పనులు అయ్యే ఉంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ ఉన్న సంబంధించిన కొన్ని పనులు అయితే వాళ్ళకి చేయించా అని హామీ ఇచ్చుడు జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.